మహాశివ పురాణం రుద్ర సంహిత యుద్ధఖండం. ఆ వ్రతాన్ని జీవితకాలమంతా కాని లేదా 12 సంవత్సరాలు లేదా 6 లేక 3 సంవత్సరాలు శుశ్రూష చేస్తే చేసినవానికి పశుపాస విమోచనం కలుగుతుంది. ఆ మాటలకు సుపర్వులు సరే అని తమ అంగీకారాన్ని తెలిపారు. ఆ కారణంగానే దేవతలు, దానవులు అందరూ ఈశ్వరునకు పశువులు అయ్యారు. పశువుల పాశాలను విడిపించువాడు కనుక ఆనాటి నుండి శంకరుడు పశుపతి అయ్యాడు. ఆనాటి వామదేవుని రూపాన్ని వర్ణించటానికి 1000 సంవత్సరాలు చాలవు. త్రిపురాసుర సంహారానికే దేవగణాలన్నీ మహాదేవుని వెంట నడిచాయి. తమ తమ గణాలతో కూడి హిరణ్యగర్భ, నారాయణులు అనుసరించారు. 33 కోట్ల దేవతా సమూహం తనను కొలువ బిడోజుడు కదిలాడు. 12 ఆదిత్యులు, 10 మంది విశ్వేదేవులు, 8 వసువులు, 36 తుషితులు, 64 మంది భాస్వరులు, 49 అనిలులు, 220 మంది మహారాజికులు, 12 సాధ్యులు, 11 రుద్రులు. ఇలా దేవయోనులైన గణ దేవతలందరూ వెంబడించారు. విద్యాధరులు, అప్సరసలు, యక్షులు, రక్షస్సులు, గంధర్వులు, కిన్నరులు, పిశాచకులు, గుహ్యకులు, సిద్ధులు, బాలగ్రహాదులైన భూతాలు ఈ దేవజాతులన్నీ అనుసరించాయి. ఇక విశేషించి రుద్రగణాధ్యక్షులైన కేసుడు, విగతవాసుడు, మహాకేశుడు, మహాజ్వరుడు, సోమదుడు, సనకుడు, సూర్యవర్చసుడు, చండుడు, కంపనుడు ఇత్యాది వీరులంతా తమ తమ గణాలతో భూమి కంపింప అడుగులు వేసుకుంటూ నడిచారు. వారి చేతుల్లో వివిధ ఆయుధాలున్నాయి. ఆ గణాధ్యక్షులలో ఏ ఒక్కడైనా చాలు సంకల్పమాత్రం చేతచరాచర జగత్తును భస్మం చేయటానికి. త్రినేత్రుడొక్కడు చాలు త్రిపుర దహనానికి. మరెందుకీ అట్టహాస యుద్ధ సంరంభమంటే దేవతలందరిలో సర్వోత్కృష్టుడు పరమేశ్వరుడొక్కడే అనే విషయం దుష్టులకు విశదమయ్యే నిమిత్తం. త్రిపురాలను సంపూర్ణంగా దహించివేయటానికి మహాదేవుడు సర్వసామాగ్రితో కూడి రథస్థుడై ఉన్నాడు. ఎడమ కాలు ముందుకు చాచి రథశీర్షస్థానక మందుండి ధనుస్కు నారిని బిగించి, బాణాన్ని సంధించి, అద్భుతమైన రతిక విన్యాసంలో ప్రత్యాలీగ స్థానకంలో నిల్చున్నాడు. ధనుర్మధ్యాన్ని పిడికిటపట్టి ఆకర్ణాంతం అల్లెత్రాటినిలాగా లక్ష్యమీద చూపుంచి నిశ్చలంగా 1,00,000 సంవత్సరాలు అలా ఏకాగ్రచిత్తుడై ఉన్నాడు. అప్పుడు గణపతి తనను పూజించలేదనే కోపంతో చేతిబొటన వ్రేలిని ఆశ్రయించి నిరంతరమగు పీడను కలిగించగా త్రినేత్రుడు త్రిపురాలను భేదించలేకపోయాడు. అప్పుడు ఆకాశవాణి శంకరునుద్దేశించి గజాననుని పూజించనంతవరకు త్రిపుర సంహారం సంభవం కాదు అని సుఖవచనాన్ని పల్కగా అంధకాసుర వైరి భద్రకాళిని పిలిచి పత్ని సహితుడై హేరంబుని యథావిధిగా పూజించాడు. వెంటనే త్రిపురాసురుల నగరాలు కానవచ్చాయి. మునులారా, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశానుడు, సదాశివుడు అనబడే పంచదేవతల చేత ఉపాసింపబడే పరబ్రహ్మతత్వం ఆయనే కదా. ఆయనచే ఉపాసింపబడే మరియొక దైవం లేదుగదా. అలాంటప్పుడు అట్టి మహేశ్వరుని యందు ఇతర దేవతాను గ్రహంచే కార్యం సిద్ధించటం అనేది ఎలా కుదురుతుంది? అంటే పిండి బొమ్మను సకల గణాధ్యక్షుని చేసింది ఆయనే కనుక సృష్టిపాలన సర్వతంత్ర స్వతంత్రుడైన ఆయన విషయంలో ఒక లీల మాత్రమే. ప్రత్యాలీగ స్థానకంలో మహాదేవుడు నిలబడి ఉండగానే త్రిపురాలు ఒక్కరేఖలోనికి వచ్చాయి. దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరూ హర్షధ్వానాలు చేసి జయజయ ధ్వానాలు చేశారు. విధి, మాధవులిద్దరు కూడా ఆయనను సమీపించి, హే మహాదేవా, త్రిపురాలు ఒక్కరేఖలోకి వచ్చాయి. అవి విడిపోకముందే సరసంధానం చేసి దహించి దేవకార్యాన్ని నెరవేర్చండి అని ప్రార్థించారు. వెంటనే ఫాలలోచనుడు పినాకమనే ధనస్సు చేతపట్టి అల్లెత్రాటిని తగిల్చి లోకభీకరంగా ధనుష్టంకారం చేసి విష్ణు స్వరూపమైన సరాన్ని సంధించి మనసులో పరమపూజ్యమైన పాస్పతాస్త్రాన్ని ధ్యానించి ఈ అస్త్రంతో త్రిపురములు భస్మమగుగాకాని ప్రకటించి ఆ కృపిటియోని వికట భృకుటి దుర్భర దుస్సహ దుర్నిరీక్ష్య తేజో విరాజమానుడై అభిజిల్లగ్నంలో బాణప్రయోగం చేసేసరికి ఆ సరం సహస్రకోటి మార్తాండ ప్రభాభాసమాన పావకాద్భుత జ్వాలామాలికలు నాలికలు సాచి పురత్రయాన్ని క్షణంలో దగ్ధం చేసింది. రాక్షసులు హాహాకారాలు చేస్తూ దగ్ధమమ్యారు. దేవతలు హర్షధ్వానాలు చేశారు. త్రిపురాసురులు దహింపబడుతూ భక్తవత్సలుడైన శంభుని స్మరించి మనసులో ఇలా ప్రార్థించారు. హే శంకరా, మేము నిన్ను తెలుసుకొన్నాం. మాకు జ్ఞానోదయమైంది. భార్యాపుత్ర బంధుమిత్ర సపరివారంగా మమ్ములను దహించటంలో నీకు ఆనందముంటే గృహారామక్షేత్రాలను ఈ పాంచభౌతిక శరీరాలను దహించటం కాదు. పునర్జన్మ లేకుండా మా కర్మ బీజాలను దహించు. జన్మజన్మలలోనూ మా బుద్ధి నీ యందే నిమగ్నమై ఉండుగాక. ఇలా ప్రార్థిస్తూ ప్రాణాలను విడిచారు త్రిపురాసురులు. త్రిపురములలోనూ భస్మం కాకుండా మిగిలిన వస్తువు ఏ ఒక్కటి లేదు. మయుడు చిరంజీవి కనుక ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన మహాశివభక్తుడు. ఎవరే కర్మలను ఆచరించినా
రాగద్వేషాది మనోమాలిన్యరహితంగా ఆచరిస్తే అవి పతన హేతువులు కాజాలవు. కనుక సత్పురుషులు సత్కర్మలనే ఆచరించాలి. సనాతన వైదిక ధర్మాన్నే ఆచరించాలి. పాపకర్మచే ఇహపరాలు రెండు నశిస్తాయి. త్రిపురాసురులకు త్రిపురవాసులకు ఘటిల్లిన మాయా యతి స్నేహం వంటి స్నేహం ఎవరికీ ఘటిల్లకుండుగాక. గతంలో చేసిన శివపూజచే త్రిపురాసురులు గానాపత్య స్థానాన్ని పొందారు. ఆ సమయంలో రుద్రుని భయంకర రూపాన్ని చూచి దేవతలందరూ భయవిహ్వలులయ్యారు. అంత పరమేశి పెద్దవాడు కనుక కొంచెం తేరుకొని చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు. శ్లోకం దేవదేవ మహాదేవ భక్తానుగ్రహకారక ప్రసీద పరమేశాన సర్వదేవహిత ప్రద ప్రసీద జగతాం నాథ ప్రసీదానంద దాయక ప్రసీద శంకర స్వామిన్ ప్రసీద పరమేశ్వర ఓంకారాయ నమస్తుభ్యమాకార పరతారక ప్రసీద సర్వదేవేశ త్రిపురష్ణ మహేశ్వర నానావాచ్యాయ దేవాయ వరణప్రియ శంకర అగుణాయ నమస్తుభ్యం ప్రకృతేః పురుషాత్పర నిర్వికారాయ నిత్యాయ నిత్యతృప్తాయ భాస్వతే నిరంజనాయ దివ్యాయ త్రిగుణాయ నమోస్తుతే సగుణాయ నమస్తుభ్యం స్వర్గేశాయ నమోస్తుతే సదాశివాయ శాంతాయ మహేశాయ పినాకినే సర్వజ్ఞాయ శరణ్యాయ సద్యోజాతాయతే నమః వామదేవాయ రుద్రాయ తథా తత్పురుషాయ చ అఘోరాయ సుసేవ్యాయ భక్తాధీనాయ తే నమః ఈశానాయ వరేణ్యాయ భక్తానంద ప్రదాయినే తాత్పర్యం దేవదేవా మహాదేవా భక్తులను అనుగ్రహించువాడా దేవతలకు హితమును చేయువాడా పరమేశ్వరా ప్రసన్నుడవు కమ్ము. ఓ జగన్నాథ ఆనందనాయకా శంకరా పరమేశ్వరా ఓంకార స్వరూప నీకు నమస్కారం. నిన్ను ధ్యానించు వారిని నువ్వు రక్షిస్తావు. సర్వదేవ ప్రభూ త్రిపుర సంహారా మహేశ్వరా భక్తప్రియా శంకరా నీకు నమస్కారం. నామములచే నిర్దేశింపబడువాడు నిర్గుణుడు ప్రకృతి పురుషుల కంటే అతీతుడు అగు నీకు నమస్కారం. నిర్వికారుడు శాశ్వతుడు నిత్యతృప్తుడు ప్రకాశస్వరూపుడు కర్మలేపం లేనివాడు త్రిగుణాత్మకుడు అగునీకు నమస్కారం. సగుణుడు స్వర్గమునకు ప్రభువు శాంతుడు సదాశివుడు మహేశ్వరుడు పినాకధారి అగునీకు నమస్కారం. సర్వజ్ఞుడు శరణ్యుడు సద్యోజాతుడు వామదేవుడు తత్పురుషుడు రుద్రుడు అగునీకు నమస్కారం. శాంతస్వరూపుడు చక్కగా సేవింపదగినవాడు భక్తాధీనుడు సర్వేశ్వరుడు సర్వశ్రేష్ఠుడు భక్తానందప్రదుడు అగు శివునకు నమస్కారం. ఓ మహాదేవా నీ రూపాన్ని చూచి భయపడి ఉన్న మా దేవతలందరినీ రక్షించు. త్రిపురములను దహించి అమరులందరినీ కృతార్థులను చేశావు. శంకరా నీయందు ఎన్నటికీ తొలగిపోని పరాభక్తి కలుగుగాక. నన్ను సర్వదా సారథివై నడిపించు. నాకు సర్వదా అనుకూలుడవు కమ్ము. అంతా నారాయణుడిలా ప్రార్థించాడు. శ్లోకం దేవాధీశ మహేశాన దీనబంధో కృపాకర ప్రసీద పరమేశాన కృపాం కురు నతప్రియ నిర్గుణాయ నమస్తుభ్యం పునశ్చ సగుణాయ చ పునః ప్రకృతి రూపాయ పునశ్చ పురుషాయ చ పశ్చాద్గుణ స్వరూపాయ నతో విశ్వాత్మనే నమః భక్తప్రియాయ శాంతాయ శివాయ పరమాత్మనే సదాశివాయ రుద్రాయ జగతాం పతయే నమః త్వయి భక్తిర్నగా మే ద్యవర్ధమానా భవత్వితి. తాత్పర్యం ఓ దేవాధిదేవా మహేశ్వరా దీనబంధో కృపానిధి ప్రసన్నుడవు కమ్ము. ఓ పరమేశ్వరా నమస్కరించు వారిపై ప్రేమగల నీవు దయను చూపు. నిర్గుణుడవు సగుణుడవు నీవే పురుషుడవు ప్రకృతివి కూడా నీవే. అట్టి నీకు నమస్కారం. సృష్టి అయిన తరువాత త్రిగుణాత్మకుడైన విశ్వస్వరూపుడు భక్తిప్రియుడు శాంతుడు శివుడు పరమాత్మ సదాశివుడు రుద్రుడు జగత్పతి అయిన నీకు నమస్కారం. నాకు నీయందు భక్తి వర్ధిల్లుగాక. ఆపై దేవతలందరూ కలిసి త్రిపురాంతకుని ఇలా ప్రార్థించారు. శ్లోకం దేవనాథ మహాదేవ కరుణాకర శంకర ప్రసీద జగతాం నాథ ప్రసీద పరమేశ్వర ప్రసీద సర్వకర్తాత్వం నమామస్త్వాం వయం ముదా త్వయి భక్తి రుద్రువాస్మాకం నిత్యం స్యాదనపైని. తాత్పర్యం దేవదేవ మహాదేవ కరుణాకర శంకర ప్రసన్నుడవు కమ్ము. పరమేశ్వరా సర్వమును చేయువాడవు నీవే. నీకు మేము ఆనందంతో నమస్కరిస్తున్నాం. నీయందు ఎన్నటికీ తొలగిపోని నిత్యమగు భక్తి ద్రోముగా కలుగుగాక. వారందరి స్తుతులకు ప్రీతుడైన శంకరుడు మీ అభీష్టాన్ని చెప్పవలసిందని కోరుగా దేవతలందరూ శంకరా మమ్ములను నీ దాసులుగా స్వీకరించు. మాకెప్పుడు దుంహకం కలిగినా నువ్వు ప్రకటమై ఆ దుంహకాన్ని నశింపచేయి అని వేడుకొన్నారు. రుద్రుడు ప్రసన్నుడై తథాస్తు అని వరమిచ్చాడు. వారితోపాటు ఈ స్తోత్రాలను పయించిన వారికి వినిన వారికి కూడా సర్వమైన దుంహకాలు తొలగా అభిష్టాలు నెరవేరుతాయని వరమిచ్చాడు.
ఇంతలో శంభుడు ప్రసన్నుడగుటను చూచిన మయుడు భయం తొలగగా ఆయన్ని సమీపించి ఇలా ప్రార్థించాడు. శ్లోకం దేవదేవ మహాదేవ భక్తవత్సల శంకర కల్పవృక్షి స్వరూపోసి సర్వపక్షి వివర్ణితః జ్యోతిరూపో నమస్తేస్తు విశ్వరూప నమోస్తుతే నమః పూతాత్మనే తుభ్యం పావనాయ నమో నమః చిత్రరూపాయ నిత్యాయ రూపాతీతాయతే నమః దివ్యరూపాయ దివ్యాయ సుదివ్యాకృతయే నమః నమః ప్రణత సర్వార్తి నాసకాయ శివాత్మనే కర్తే భర్తే చ సంహర్తే త్రిలోకానాం నమో నమః భక్తిగమ్యాయ భక్తానాం నమస్తుభ్యం కృపాలవే తపస్సత్ఫలదాత్రే తే శివాకాంత శివేశ్వర న జానామి స్తుతింకర్తుం స్తుతిప్రియ వరేశ్వర ప్రసన్నో భవ సర్వేస పాహిమాం శరణాగతం. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విద్యేశ్వర సంహిత, రుద్ర సంహితలోని సృష్టి ఖండం, సతీ ఖండం, పార్వతీ ఖండం పీడీఎఫ్ ఫైల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.